అభివందనో భాగ్య విధాత జనపద నీరాజనో భారతమాత అభివందనో భాగ్య విధాత జనపద నీరాజనో పొంగి పొరలు ఈ నదులు బండి కొరగు మనసిరులు పొంగి పొరలు ఈ నదులు బండి కొరకు మనసిరులు పాపాలి వరలు అమ్మా భరత మాత అమ్మా పొంగి పొరలు ఈ నదులు బండి కొరకు మనసిరులు ఈ పాటలోని సాహిత్యం ఏమిటయ్యా అంటే ఈ విశాలమైనటువంటి భారతావనికి ఒక విశిష్టత ఉంది. ఏంటది? ఈ భారతదేశాన్ని ప్రపంచమంతా పొగడబడుతున్నటువంటి దేశం. అయితే ఈ దేశంలో సహజ వనరుల కానించి మొదలు పెడితే సాంప్రదాయాలు సంస్కృతి వరకు కూడా ఆలవాలమైనది భారతదేశం అని చెప్పారు. ఇలాంటి విశాలమైనటువంటి భారతదేశంలో ఎన్నో జీవనదులు ప్రవహిస్తున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు కూడా ప్రవహించేటువంటి నదులు ఉన్నాయి. అలాంటి ఎన్నో జీవనదులు ఉన్నటువంటి ఈ దేశంలో వ్యవసాయ ఆధారిత దేశంగా భారతదేశం విరాజిల్లుతుంది. అలాంటి ఈ దేశంలో ఈ రోజు జీవ వైవిధ్యం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మానవుని యొక్క తప్పిదాల వల్ల ఈనాడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని జీవ వైవిధ్యానికి ఎన్నో విఘాతాలు కలుగుతూ ఉన్నాయి, సంభవిస్తున్నాయి. పొంగి పొరలు ఈ నదులు బండి కొరకు మనసిరులు పాపాలి వనరులు తొలగించును ఈ కరువులు భారత మాత అభివందనో భాగ్య విధాత జనపద నీరాజనో భారత మాత అభివందనో